గుడ్ మార్నింగ్ వెస్టీస్. మన పక్కన ఈ రైతు గారు ఉన్నారు. ఈయన గారు ఇంకో వేరే రైతు చేత మందులు వాడిచ్చారు మన వెస్టేజ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. ఇందులో దాదాపు ఇంతకుముందు 3 క్వింటాలు లేకపోతే 2.5 క్వింటాల వరకే వచ్చేదంట. అయితే దీనికి దిగుబడి రావాలని చెప్పి ఫస్ట్లో మన రైతు గారు వాడిస్తే సరే మన సార్ వాళ్ళు వచ్చి మాకు ఇచ్చారు. తర్వాత అయ్యే మన రైతుకి ఇద్దాం, ఎప్పటి నుంచో బాధపడుతున్నారని చెప్పి ప్రమోట్ చేస్తే సార్ ఇచ్చారు. 6 ఎకరాలకి 3 డోసులు ఇచ్చారు సార్. 2 డోసులు ఇచ్చారు. 2 డోసులకే పొలం ఈ రకంగా ఉంది. దీని కూడా చూపించండి. పంట ఈ రకంగా ఉంది. సార్ ఫస్ట్ ఏమేమి ఇచ్చారు? ఫస్ట్ ప్రొటెక్ట్, యూనిక్, 82. తర్వాత 2 డోసు మాసు, ప్రొటెక్ట్, 82. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కొట్టినాక ఎట్లా గోల్డ్ కూడా ఇచ్చాను. ఓకే సార్. 3 ఈ కొట్టక ముందు ఎలా ఉంది? ఈ కొట్ట ముందు ఇంత ఏమీ లేదండి. చేను కూరగా ఉంది. కొట్టిన తర్వాత వారానికి చూసుకుంటే చేను బాగుంది. రెండోసారికి మంచి లైన్ మీదకి వచ్చింది. మంచి గోడ పోత బాగా పై కనపడుతుంది. చిట్టాకేసి చేలో ఏ ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి ఏం లేదండి ఇప్పుడు. ఓకే సార్, రైతు హ్యాపీగా ఉన్నాడు. అది సార్ మనకు కావాల్సింది అది. ప్రతి రైతు మన ప్రొడక్ట్స్ వాడి కెమికల్ సైడ్ని తగ్గిస్తూ అధిక దిగుబడిని పొందాలి. అది కంపెనీ యొక్క కాన్సెప్ట్. ఓకేనా సార్? పెందన మాత్రం బాగా పనిచేసింది. ఓకే, నీట్గా ఉంది. చిట్టాకు రేటింగ్ కానీ అన్నీ అనుగొమ్మలు అన్నీ బాగున్నాయి. ఏమేమి వాడే సార్? అదే ఫస్ట్ ప్రొటెక్ట్, యూనిక్ 82 అండి. రెండోసారి మాసు, గోల్డ్, ప్రొటెక్ట్ 82 కాంబినేషన్. దాంట్లో 2 కోటింగ్ అయింది. మళ్ళీ ఒకసారి మయాన్ని ఏదన్నా బయట ముందు కొట్టి పురుగు ముందు అసమంటది. మళ్ళీ తెగులు ముందు మనకి వాడుతుంటాం. అంతే సార్. ఇక మనం వాడాల్సిన అవసరం ఉండదు. సరిపోతుంది. అప్పుడు బలం అంతా, గ్రోతింగ్ అన్నీ సరిపోతాయి. అదే ప్రతి రైతుకి మీరు మౌలు చేస్తూ ఉండండి. మన ప్రోడక్ట్స్ వాడితే పంట ఈ రకంగా ఉంది, ఇట్లా ఉంది. ఎంత నెమ్ము ఎక్కువైనా నెమ్ము తక్కువైనా సరే మనకి పనిచేస్తాయి. అది ఇవి మన తడి పెట్టేయండి, ఏం తేడా రాదు. ఓకే, ఇది అందరూ వాడవచ్చా? అందరూ వాడచ్చు. అందరూ వాడుకోవచ్చు కదా. ప్రతి ఒక్క రైతుకి మనం చెప్పుకోవచ్చు కదా, ధైర్యంగా చెప్పుకోవచ్చు. బాగుంటుంది. వాళ్ళకే తెలుస్తుంది రిజల్ట్. మనం చెప్పింది ఒకసారి చేశారనుకో, ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. దాన్ని బట్టి వాళ్ళు వాడుతారు. అదేలేండి, వాడి చూస్తేనే దీని విలువ తెలిసింది అంటారు. చూడకుండా రోడ్డు మీద మనం చెప్పి కొట్టరా అంటే కొట్టేస్తే చేసుకోవాలి. కొట్టి వాడిన తర్వాత చూస్తే అర్థమైపోతుంది ఎవరికైనా. తర్వాత ఇది వాడిన మన ప్రొడక్ట్స్ అనేవి వాడకుండా బయట ప్రొడక్ట్స్ వాడిన వాళ్ళ పంటలు చూడండి ఎలా ఉన్నాయో. ఇది మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన పొలం అండి. పంట ఎట్లా ఉంది, రైతు ఎంత హ్యాపీగా ఉన్నాడు, అసలు ఇంకా దానికి ఏమేమి కావాలని మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం. మనం చెప్పినట్టు తింటే ఇట్లా ఉంది.